సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్న ట్రెండింగ్ న్యూస్ ఏదంటే పవన్ కళ్యాణ్ జనరల్గా సినిమాల్లో నాకు కొంచెం తెక్కుంది దానికి ఒక లెక్క ఉంది అంటుంటారు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ నిద్ర వెనకాల ఏదైనా లెక్క ఉందా అని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ నిద్రకి ఏమైనా లెక్క ఉందా? ఎందుకంటే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు నడి రోడ్డుపై నిద్రపోయినాడు. ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సిన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా నిద్రపోతూ ఉంటాడు. ప్రజా సమస్యల గురించి మాట్లాడాడు. ఇప్పుడు లేటెస్ట్గా తన అన్న చిరంజీవిని, బాలకృష్ణ, కామినేని ఇద్దరూ కూడా తక్కువ చేసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ జ్వరం వచ్చిందని నిద్రపోతున్నాడట బెడ్ పైన. ఇదే లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్. అంటే పవన్ కళ్యాణ్ నిద్రపోవడానికి వెనుకాల ఏదైనా లెక్కుందా అని సోషల్ మీడియాలో అంటున్నారు. ఏమో కాబోలు. అసెంబ్లీలో మామూలుగా జనరల్గా ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాలి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తే ఏదో చేసేస్తాడు, రికార్డులు తిరగరాస్తాడు. ఇంత ఆవేశం ఉన్న వ్యక్తి ప్రజా సమస్యల గురించి ఎవరు కాలర పట్టుకుంటాడో, ఎవరిని కొడతాడో అని జనాలందరూ కూడా అనుకునేవాళ్ళు. నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి, నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి అని ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనాల్ని ఎలా ప్రాధేయపడ్డాడో ఆయన వీడియో కూడా నేను మొన్న పెట్టడం జరిగింది. కానీ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత చల్లగా బుజ్జుంటున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ ప్రస్తావించడానికి, ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి రాష్ట్రంలో ఏ సమస్యలు లేవా అని జనాలు ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు, ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ లేక పిట్టల్లా రాలిపోతున్నారు జనాలు. ఎక్కడ చూసినా ఆరోగ్యం అందలేదన్న న్యూసే రాష్ట్రంలో. ఇక ఇసుక దందా ఉంది, సమస్యలు బోలెడనున్నాయి. మద్యం ఏర్లైపోతా ఉంది. ఒక్కొక్క గ్రామంలో 3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి లెక్కలేనన్ని సమస్యలు ఉంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టి ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి అని ప్రజలను ప్రాధేయపడి అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత బొజ్జుంటున్నాడు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయితే మాత్రం ఆయన నడి రోడ్లో పడుకుంటాడు. తన సొంత అన్నకి అవమానం జరిగితే మాత్రం బాలయ్య ఈ నోటికి ఇష్టం వచ్చినట్లు వాడు వీడు ఎవడు అంటే మాత్రం ఒక్క మాట కూడా నోరు తెరవడు. సొంత అన్నకి ఏం జరిగినా పర్వాలేదు, ఎంత అవమానం జరిగినా పర్వాలేదు. చిరంజీవి గారు పత్రికా ప్రకటన రిలీజ్ చేసి ఇది తప్పు అని చెప్పినా పర్వాలేదు. కానీ నాకు కొంచెం తెక్కుంది దానికి ఒక లెక్క ఉంది అని సినిమాలో అన్నట్లు పవన్ కళ్యాణ్ నిద్ర వెనకాల కూడా ఏదైనా లెక్క ఉందా అని సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిద్ర వెనక ఏదైనా లెక్క ఉందా అని జనాలు అనుకుంటున్నారు, మనం అనటం కాదు.